ఫ్రెండ్స్, తునిలో చిన్నారి పాప మిస్ అయిన కేసు ఇప్పుడు చాలా సంచలనంగా మారింది. అయితే అసలు అక్కడ పోలీసులు ఏం చేశారు? గడిచిన 5 రోజుల్లో పాపతో పాటు వెళ్ళిన ఒక కుక్క పిల్ల మాత్రమే వెనక్కి తిరిగి వచ్చింది. పాప జాడ ఎక్కడా కనిపించలేదు. అయితే నిజానికి పాప కుటుంబం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే, ఆ కుటుంబం అంతా కూడా ఒక దాదాపుగా పామ్ ఆయిల్ తోటలకి వాళ్ళు కాపలాదారులనమాట. అంటే వాళ్ళు ఒక ఫార్మ్ హౌస్‌లో ఉంటారు. అయితే ఈ పాప తల్లి ఏం చేసిందంటే, మామూలుగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా అని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళడం మర్చిపోయి, ఆ పాప మామూలుగా బయటికి వెళ్ళిపోయింది. నాన్న నాన్న అనుకుంటూ మోటార్ బైక్ వెనకాల వెళ్ళిపోయింది. అయితే వాళ్ళ నాన్న చెప్పిన వర్షన్ ఏంటంటే, లేదు పాప నా వెనకాల రావడం చూశాను. నేను మళ్ళీ వెనక్కి దించేశాను. దించేసిన తర్వాత కాసేపు ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను అని చెప్పడం జరిగింది. కానీ మ్యాటర్ ఏమైందంటే, ఆ పాప మళ్ళీ వెళ్ళింది. ఆ సమయంలో ఏమైంది, ఒకతను పాప వెనకాలే వెళ్తోంది, పాప వాళ్ళ నాన్నగారు వెనకాలే వెళ్తోంది, చూసుకోండి అని చెప్పేదానికి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికెళ్ళాడు. యాక్చువల్లీ అంతకన్నా ముందు పాపని దగ్గర తీసుకుందాం అనుంటే, పాప పెంచుకున్న పెంపుడు కుక్క ఉంది గదా! ఆ కుక్క మీద పడి కరిచే ప్రయత్నం చేసిందనమాట. దాంతో వాళ్ళు ఇంకేమి చేయలేక నేరుగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికెళ్ళి, మీ పాప వెళ్ళిపోతుంది చూడండి అన్నారు. జస్ట్ స్పాన్ ఆఫ్ 20 మినిట్స్‌లోనే ఆ పాప కనిపించకుండా పోయింది. దాంతో పాటుగా అంటే ఆ పాపతో పాటుగా ఆ పాప పక్కనున్న కుక్క పిల్ల కూడా కనిపించకుండా పోయింది. అయితే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అక్కడున్న జీడి మామిడి తోటను కాపలా కాసేవాళ్ళు మాత్రమే ఈ అమ్మాయిని ఏదన్నా చేసి ఉంటారు అన్న ఒక క్లారిటీగా ఒక విషయం అయితే అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఈ ఫుటేజ్‌లో గనుక కింద చూసినట్టయితే, ఈ పాప చాలా దూరం అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఒంటరిగానే. అంటే అసలు వాళ్ళ అమ్మగారికి మరి నిజం చెప్పాలి అంటే, వాళ్ళ అమ్మగారు ఏమనుకున్నారంటే, ఈ పాప ఎక్కడికి వెళ్ళదులే అన్న ఒక ధైర్యంతో ఉన్నారో, లేకపోతే చుట్టూ తోటలే కదా ఉంది, ఏమవుతుందిలే అనుకున్నారో ఏమో తెలీదు. కానీ మొత్తానికైతే మాత్రం పాపని కొద్దిగా నిర్లక్ష్యం చేశారేమో అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే చంటి పిల్ల జస్ట్ ఏదైనా ఏదో మనుషులు అపహరిస్తారని మాట్లాడటం పక్కన పెట్టేస్తే, ఏదైనా 2, 3 కుక్కలు ఆ పాప మీద పడ్డా కూడా పాప ప్రాణం ఎంతవరకు పోరాడుతుంది? చాలా ప్రాబ్లమ్ కదా! అయితే ఆ పాపతో పాటు పెంపుడు కుక్క వెళ్ళింది. అసలు పోనీ ఈ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయి ఏమైనా కొండల దగ్గరికి వెళ్ళిపోయిందా అంటే, కొండల దగ్గరికి వెళ్ళలేదు. టోటల్‌గా వాళ్ళు ఏం చేశారంటే, డ్రోన్స్ పెట్టి వాటిని పెట్టి ఎతికిస్తున్నారు. ప్లస్ ఇప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు స్నిఫర్ డాగ్స్‌కి జీపీఎస్ పెట్టారు. అంటే జీపీఎస్ ట్రాకర్ అంటే లొకేషన్ ట్రాక్ చేసేది. అది పెట్టి పంపిస్తున్నారు. అయితే పాపకి సంబంధించిన గౌన్ గానీ, ఏమైనా బట్టలు గానీ దొరికాయా? ఆ పెంపుడు కుక్క కి సంబంధించి అంటే ఆ పెంపుడు కుక్క దగ్గర పాప వాసన ఏమన్నా ఉందా? పాప దుస్తుల వాసన, లేదా ఏదైనా ఇప్పుడు పిల్లలు కొబ్బరి నూనె రాసుకోవటం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అంటే ప్రతి మనిషికి ఒక వాసన అనేది ఉంటుంది. అది కుక్కలు కనిపెడతాయి కదా! సో దాని గురించి కూడా వాళ్ళు ప్రయత్నించారు. కానీ ఎక్కడ కూడా ఆచూకీ తెలియటం లేదు. అసలు ఆ పాప ఆ కొండ దాటి వెళ్ళే అవకాశం లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ ఇద్దరు మాత్రమే అనుమానితులుగా కనబడుతున్నారు. ఒకటి, వాళ్ళు చెప్పినట్టుగా జీడి మామిడి తోట ఉంది చూసారా? జీడిపప్పు తోట. దానిలో ఎవరైనా పాపని ఏదైనా చేసి ఉంటారా? లేదంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళలోనే ఎవరైనా అనుమానాస్పదంగా ఏదైనా జరిగి ఉంటుందా అనే దానిపైన ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆ పాప ఎంత దూరం వెళ్ళినా కూడా అంత తక్కువ స్పాన్‌లో ఎంత నడుస్తుందండి చిన్న పాప? నడుచుకుంటే వెళ్ళదు కదా! అక్కడ అట్‌లీస్ట్ అక్కడ కూలబడి ఏడవటమైనా చేసిద్ది కదా! కానీ వీళ్ళకి వేరే వాళ్ళు వచ్చి చెప్పేంత వరకు తల్లిదండ్రులకి అక్కడ ఇది లేదు అంటే కొంచెం అది బాధాకరమైన విషయమే. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.